అంటే క్యాలీఫ్లవర్ అదండి క్యాబేజీ ఫ్రై చేసి దోసకాయ పప్పు వేద్దాం అనుకున్నాండి. ఈ వేసవికాలం మీరు మరీ తొందరగా పప్పులు ఇవి వండుతారండి, బుడగలు వచ్చేస్తాయి. మీరు జస్ట్ 12 గంటలు భోంచేస్తారు అనుకోండి, ఒక 11:30కి అట్లా పప్పు పొయ్యి మీద వేసుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది. సాయంత్రం మిగిలిన భయం అవ్వదు. అది మీరు పొద్దున్నే వండేస్తే మధ్యాహ్నానికి బుడగలు వచ్చేస్తాను వేడికి. లేదంటే వండంగానే కొంచెం చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండి సాయంత్రానికి బాగుంటుంది. ఇదిగోండి క్యాబేజ్ వచ్చి మీరు ఇలా కొన్నప్పుడు గ్రీన్గా ఉండాలి, మరి పసుపు రంగులో పండిపోయింది కొనకూడదండి. దీన్ని ఏం లేదండి, ఇలా బాగా సన్నగా కట్ చేసేసి నూనెలో మీకు గింజలు నేనేం గింజలు వేయనండి తాలింపులో, నాకు పళ్ళ కింద తగిలితే నచ్చదు. మీకు ఏమన్నా నచ్చితే ఆవాలు అదే వేసుకోండి. నేను మీ ఎండుమిరపకాయలు మాత్రం కందిపోయి వేస్తాను. ఎండుమిరపకాయలు కరివేపాకు వేస్తానండి. ఈ సన్నగా తరిగిన క్యాబేజీ వేసేసి ఉప్పు లైట్గా పసుపు వేసండి లో ఫ్లేమ్లో మూసి అప్పుడప్పుడు చూస్తానండి. ఇంకా కారం ఎక్కువ ఎండుమిరపకాయలు వేసేస్తాను. చూస్తాకి కలర్ఫుల్గా తెల్లగా బాగుంటుంది, కానీ తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి. కారం వేస్తే ఆ కారం అడుగున అంటుకుపోయి ఒకలాగా ఉంటుంది. కారం వేయకుండా మీరు ఎండుమిరపకాయలతో ఇలా ఫ్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది తమిళనాడులో అన్ని భోజనాల్లో పెడతారు. మీరేం ఉడకబెట్టక్కర్లేదండి, క్యాబేజీని ఏం ఉడకబెట్టక్కర్లేదు. నైస్గా కట్ చేసేసి లో ఫ్లేమ్లో బాగా సరిగ్గా మూత పెడితే ఆవిరి నీళ్ళు పడి అది ఉడికిపోతుందండి. ఫైనల్గా మీరు కారం ఏమి వేయక్కర్లేదు, ఎండుమిరకాయల్లో కారమే సరిపోతుంది. మీరు మర్చిపోయి కారం వేస్తే ఎక్కువ అయిపోతుంది. ఎక్కువ ఎండుమిరకాయలు కరివేపాకు వేయండి, సూపర్గా ఉంటుందండి. ఉట్టిదే తింటే చాలా బాగుంటుంది.